పరిస్థితుల్లో వారు పదవులు ఆకాంక్షించవచ్చు. అది పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పంటారు. సరే, నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటూ వారు ఒకరు ఉన్నారు, ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు గారు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఇదేనా అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాస్ విత్ ఓన్లీ 24 సీట్స్. ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6-8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేసింది. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఈ 3 కలిపి ఎన్ని అంటే 13, 10, 23, 9, 32 ఏకైక ప్రతినిధి. మెదక్కెళ్ళి గీతారెడ్డి గారు కిష్టారెడ్డి గారు గెలిస్తే కిష్టారెడ్డి గారు అర్థాంతరంగా వారు అకాల మరణం గురి కావడంతో అది మళ్ళీ బీఆర్ఎస్ చేతిపోయింది. గీతారెడ్డి గారు ఒకరు మెదక్కెళ్ళి 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్ బాబు గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాసన నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం చెప్పంటాను నేను. శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి మీరు ఎట్లా దాన్ని ఊహిస్తుందా? భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు ఉంటుంది. నేను భిన్నాభిప్రాయాలు ఏర్పడడం సహజం. సీనియర్ లైవ్ ఉండి బహిరంగంగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగించే అంశం అని ఏం మాట్లాడిన బహిరంగ ఎవరి వ్యతిరేకంగా మాట్లాడు కాదు బాబు. వాళ్ళే మాట్లాడు నాకు తెలియదు. నేను ఈయన మాట్లాడు చెప్పు బహిరంగ మాట్లాడి మరి వాళ్ళేం మాట్లాడు నన్ను దొరుకుతావు. నేను అటువంటి మాట్లాడి చెప్పు నువ్వు ఇది మాట్లాడిన పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పాను. నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను కదా. నా సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటాయి. అంత మాత్రాన్ని ఏది దాన్ని మీరు వేరే ఆలోచన చేస్తే జైత్యాల ప్రెస్ రిపోర్టర్స్ ఎప్పటికీ ఒక ఫ్యామిలీగా భావిస్తాను. నేను ఎప్పుడు నా వ్యూస్ అభిప్రాయాలను షేర్ చేసుకోవటం అనేది నేను మీ దగ్గర షేర్ చేసుకోవడం నాకు కొంత ఓపెన్ గా అనిపిస్తుంది. అప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసినప్పుడు అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసిన. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన, ఎవడై చేసిన 10 ఏళ్ళు పోరాటం. 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా భట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి
నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం. పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు. శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో భట్టి గారు పోరాటం చేసిండు. శాసన మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన. నేనైతే ఒంటరి పోరు, నాకు ఒంటరి పోరు. మరి ఏ మాత్రం తొలగకుండా మన ఆశ్చర్యం ఆయన పాపం నర్సిరెడ్డి గారు, మీరు విన్నారా నర్సిరెడ్డి గారు కామెంట్స్? తీ ఎక్కడ ఉంది ఒకటి ఒక్కసారి ప్లీజ్, ఇఫ్ యూ విల్, మీకు కొంత ఓపిక ఉంటే హాఫ్ మినిట్, మీకు ఓపిక ఉంటే. నర్సిరెడ్డి అనేవారు ఏదైతుందో ఆయన కమ్యూనిస్ట్. జీవన్ రెడ్డి గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని చూస్తుంటే పదే పదే ఆటంకపడుతున్నా కూడా పదే పదే మాట్లాడుతూనే ఉండేది. నాకెందుకో బిల్లు కొడితే మాట ఆగిపోయేది. ఎదుటి పక్షం నుంచి మంత్రి గారు లేకపోతే ఎవరైనా ట్రెజరీ బెంచ్ నుంచి ఎవరైనా ఆటంకపరిస్తే ఆగిపోయేవాడిని. ఏంటి జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే 75 కదన్నా, 75 సంవత్సరాల వయసు అంటే చాలా మంది ఇప్పుడు 75 ఉన్నోళ్ళు అసలు మాట్లాడే కష్టమైంది. అటువంటిది పదే పదే ఆటంకపరుస్తున్న, ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది, విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది. ఆ స్ఫూర్తి చూస్తే మేము చాలా వెనుకబడి ఉన్నాం కదా. ఆ రకమైన స్థిరత్వం గాని, ధైర్యం గాని, లేదా ఆ రకంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదుటి నుంచి ఆటంకాలు వచ్చినా ముందు పోవటం కదా మనిషి సాధించవలసింది అనేది నిజంగా అప్పుడు పక్కన కూర్చొని మాత్రం చూసిన దాన్ని నేర్చుకోవాలి అనుకున్నాం. కొంచెం ప్రయత్నం చేశాం తప్ప పూర్తిగా నేర్చుకున్నాం నేనేం అనుకుంటలేను. ఎందుకంటే అది చాలా కష్టమైన పని కూడా.